విజయవాడలోని సంగీత కళాశాలలోని బాణసంచా విక్రయాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనధికారికంగా నిర్వహిస్తున్న 9 దుకాణాలు మూసేశారు పోలీసులు. ఉన్నబలంగా మూసేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. గేట్లకు తాళాలు వేసి నిరసన చేస్తున్నారు వ్యాపారస్తులు. 16 షాపులకే అనుమతి ఇవ్వగా మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీపావళి టపాసులపై లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సంగీత కళాశాల వద్ద ప్రస్తుతం మనం చూడొచ్చు టపాసుల స్టాల్స్ వద్ద మొత్తం ఏదైతే అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వాటిని పోలీసులు బలవంతంగా మూయించివేశారు. దీంతో మొత్తం కూడా వ్యాపారస్తులంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గేట్లు కూడా వేసి తమ నిరసన తెలిపోతున్నారు. ఏదైతే లంచాలు ఇచ్చాము అయినప్పటికీ కూడా మొత్తం మూసేస్తున్నారు అంటూ కూడా వీరంతా మొత్తం కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. గేట్లు మూసి ఎవరిని కూడా వెళ్ళనియట్లేదు. వ్యాపారం ఏది జరగకూడదంటూ కూడా వీరంతా ఆందోళన చేస్తే ప్రస్తుతం ఏం జరిగింది చెప్పండి. నా స్టాల్స్ 25 షాపుల దాకా పర్మిషన్ ఇచ్చి ఓన్లీ 16 షాపులకే అమ్ముకొని వస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ పెట్టుబడి కూర్చొని పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం వరకు ఎవరు రాలా. ఇప్పుడు 11ంటికి వచ్చి అన్ని షాపులు క్లోజ్ చేస్తున్నారు. ఇది దాచుకునే ఐటెం కాదు, ఇంట్లో పెట్టుకునే ఐటమా? బాంబులు అంటే ఏదైనా పైరు అవ్వచ్చు. మాకు న్యాయం జరగాలి. 2 రోజులు బట్టి ఎవరు రాలేదు. ఇవాళ 12ంటికి వచ్చి షాప్ మూయించారు. ఇది ఎవరికి న్యాయం? 16 షాపులు అమ్ముకుంటున్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? లక్షలు పెట్టుబడి పెట్టుకుని కూర్చున్నారు. ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇంకా మన పల్లె పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరు తింటారు? ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారండి? రూపాయి 2 రూపాయలు దాచుకొని పప్పలా లేకపోతే పచ్చళ్ళ ఫైర్ ఏమైనా అవుతే ఎంత ప్రమాదం. పొద్దు లేచి ఎవరికోసం కష్టం, మా పిల్లలు బాగుపడాలి కట్టుకున్నాం. వాళ్ళు మేము ఇప్పుడు ఆ స్టాక్ మొత్తం మీరు అక్కడికి వెళ్ళి అమ్ముకోండి, ఇక్కడికి వెళ్ళి పట్టుకో. పండగ నిన్న 2 రోజులు ఏం చేశారు? ఏం చేసింది సార్? ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం ఏదైతే మొత్తం కూడా నిరసన తెలుపుతున్నారు. అసలు మొత్తం మీ ఎక్కడ స్టాల్ నెంబర్ మీకే కేటాయించారు? ఇప్పుడు ఏమంటారు? మా స్టాల్ నెంబర్ 18 అన్న. 2 రోజుల నుంచి ఎవరో రాలా. ఇవాళ వచ్చారు. పొద్దున్న వచ్చేసి మూసేయాలి, పర్మిషన్ లేవంటే. మాకు ఇప్పుడు దాంట్లో 10 లక్షలు సరుకు ఉంది, 2 లక్షలు అసోసియేషన్ కట్టాం. లైసెన్స్లు అయ్యి అంటే అందరూ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిద్ది అన్న. అందరూ మిగతాయి జరగవా? మా 4 షాపులు 5 షాపులే అడ్డం వచ్చినాయా? ఎంతవరకు న్యాయం? మాకు న్యాయం చేయండి అన్న. డబ్బులన్నా వెనక్కిపించేయండి, లేదంటే ఒక 4 గంటల వరకు. అసోసియేషన్ ఎవరు ఇక్కడ 2 లక్షలు మీరు ఇచ్చామని వాళ్ళు బాంబులు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారన్న, ఫైర్ వర్కర్స్ వాళ్ళు. వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇచ్చాం. వాళ్ళు పెట్టుకోండి అన్నారు. యాక్చువల్లీ 12కే పర్మిషన్ అన్నారు. 16 ఉన్నాయి. ఆ 16 వరకు ఇబ్బంది లేదంట. 16 పై నుంచి అన్న వరకు ఇబ్బంది అంటున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఇది ఇంట్లో దాచుకునే ఐటెం కాదు. కొన్ని ఇళ్ళల్లో ఎక్కడైనా పెట్టుకున్నా మళ్ళీ పోలీసులు వచ్చి మళ్ళీ కేసులు కడతారు. ఎంతవరకు న్యాయం? ఇప్పుడు 10 లక్షలు సరుకు ఉంది. ప్రతి షాపులో 15 లక్షలు 10 లక్షలు సరుకు ఉంటుంది. కోట్ల నష్టం. అప్పులు చేసి పెట్టుకున్నాం. ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేయండి, లేదా 4 గంటల పర్మిషన్ ఇప్పిండి. మీరు ఏ అధికారిని అడగడం జరిగిందా? అధికారులందరిని అడిగామన్నా. మా చేతుల్లో లేదు. ఎక్కడో ఇస్తారంట సీతారా గ్రౌండ్. ఇప్పుడు ఎక్కడ ఇస్తారు? అవన్నీ షాపులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం? ఎప్పుడు అవుతాం? ఎలా పెడతాం? ఇప్పుడు ఎలా అవుతాం? 4 అవగానే మళ్ళీ పోలీసులు వచ్చి అక్కడ కూడా తీసేయండి అంటారు. 1 గంట అయిపోయింది. ఎప్పుడు అమ్ముకోవాలి? బోల్డ్ సరుకుందన్న, అంతా లాసు. మరి ఆపేవాళ్ళు నేను వచ్చి ఆపేస్తే తెచ్చుకునే వాళ్ళం కాదుగా, లేదా ఫస్ట్ రోజు వచ్చి పెట్టేయచ్చుగా. ఇప్పుడు ఇంతవరకు గొడవ చేశాక ఇప్పుడు ఇంత చేశాక మళ్ళీ ఇప్పటికీ మాకేం న్యాయం జరిగేది కనపడలేదన్న. అందుకే ఆపేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా ముందే దీపావళి ఈ రోజు అని చెప్పి చాలా మందికి ముందే తెలుసు కదా. ఈ సంవత్సరం ఈ దీపావళి ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు హాలిడేస్ వచ్చాయి, ఎప్పుడు అమ్మాలి అనేది. అధికారులు పూర్తిగా అలసత్వం వల్ల ఇలా ఉంది. రెవెన్యూ వాళ్ళు కూడా ఏమీ యాక్షన్ తీసుకున్నట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఓపెన్ చేసుకోవాలి, ఏ రోజు బంద్ చేయాలని తెలిసి ఉండాలి కదా. హిందువుల పండుగలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు చేయెత్తాడు. మిగతా వాళ్ళ పండుగలు అన్నప్పుడు ట్రాఫిక్ జాములు ఉండవు, ఫైర్ యాక్సిడెంట్ ఉండవు, ఇంక మిగతావి ఏమి ఉండవు. హిందువుల పండుగలు ఏ వచ్చినా కూడా ఈ సెక్యులరిస్టులు కావచ్చు, లేదా ఇలాంటి వాళ్ళు కావచ్చు, అధికారులు చాలా మంది. ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. ఏదైతే ఒక ఉద్రిక్తత వాతావరణం కనబడుతుంది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వచ్చి గేట్లను తీసివేస్తున్న క్రమంలో కూడా వ్యాపారస్తులంతా కూడా ఇక్కడ పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఏదైతే తాము నష్టపోతున్నామో ఆ వ్యాపారం ఇప్పటికెప్పుడు బయటికి పంపించేస్తే తమ పరిస్థితి ఏంటంటే కూడా వ్యాపారస్తులు తీవ్ర పోలీసులతో వాగ్వివాదం దిగుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ట్రాఫిక్ పోలీసులకు వచ్చి గేట్లు తెరవాలంటూ కూడా అటు వ్యాపారస్తులతో మాట్లాడుతున్నారు. కానీ వ్యాపారస్తులు ఒకటే చెప్తున్నారు, ఉన్నపలంగా మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పిన క్రమంలో మేము ఎక్కడికి వెళ్తాము? ప్రస్తుతం దాదాపు 10 లక్షల పైన పెట్టుబడి పెట్టాము. అలాంటిది ప్రస్తుతం ఇక్కడి నుంచి ఉండపలంగా వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 2 లక్షల రూపాయలు డబ్బులు అసోసియేషన్ కట్టాము. కానీ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పుడు దాకా మాతో మాట్లాడట్లేదు. కేవలం ఏదైతే సంగీత కళాశాలలో కేవలం 16 షాపులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మిగిలినవి దాదాపు 9 అనధికారికంగా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నపలంగా పంపించేయడంతో కూడా ప్రస్తుతం మనం
విజువల్స్లో కూడా చూడొచ్చు. గేట్లన్నీ కూడా మూసివేస్తున్నారు. ఎవరిని కూడా బయటకు పంపట్లేదు. లోపల ఉన్న వారిని కూడా బయటకు పంపించడం లేదు. బయట ఉన్న వారిని కూడా అటు వ్యాపారం కోసం, అటు దీపావళి టపాసుల కోసం లోపలికి వచ్చే క్రమంలో కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళేది లేదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ ఈ ప్రస్తుతం టపాసులకు సంబంధించి ఏవైతే అనధికారికంగా 9 స్టాల్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇక తీసేయాలంటూ కూడా రెసిడెన్షియల్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయాలంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో తాము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు, ఇంకొక కొన్ని గంటల్లో వ్యాపారం ముగిసింది, దాదాపు లక్షల రూపాయల మేర నష్టపోతాం కాబట్టి తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతుంది. చూడాలి ప్రస్తుతం ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే వ్యాపారస్తులు ఒకటే కోరుతున్నారు, ఏదైతే తమకు న్యాయం చేయాలి. ఎందుకంటే కొన్ని గంటల్లో దీపావళి ముగుస్తుంది కాబట్టి టపాసులకు ఇప్పటికీ లక్షల మేర ఖర్చు పెట్టాము, ఎంత కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు